ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 10 చోట్ల నగరపాలక సంస్థల్లో, పట్టణాల్లో డిప్యూటీ మేయర్కి అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్కి ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేతివాటం చూపించింది అంటూ రకరకాలుగా వార్తలు రాస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళ యొక్క మెయిన్ పాయింట్ కొన్ని చోట్ల కిడ్నాపులు జరిగాయి అంటారు, కొన్ని చోట్ల దౌర్జన్యాలు జరిగాయి అంటారు. మరి నాయన అసలు ఏది నిజం ఏది అబద్ధం? ఈ రోజున సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతూ ఉంది ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి. ఇందులో వాస్తవాలు చెప్పే తక్కువ మంది, బురద జల్లే వాళ్ళు ఎక్కువైపోయారు అంతే. అరే నాయన, అక్కడ ఎలక్షన్లు జరిగి కనీసం 24 గంటలు గడవల. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు చేసే వీడియోలు ఏంటంటే దౌర్జన్యాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అరాచక పరిపాలనకి ఇది ఒక నాంది. మొత్తం మున్సిపల్లో కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అటాకులు చేస్తా ఉన్నారు, కిడ్నాపులు చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం వాస్తవాలు మీ కళ్ళ ముందు పెడతా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్దాం. ఈ 10 చోట్ల కొన్ని చోట్ల ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు నామినేషన్ వేశారు, వాళ్ళు విజయం సాధించారు. డిప్యూటీ మేయర్ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గం చూద్దాం. ఏలూరు నియోజకవర్గంలో 2 డిప్యూటీ మేయర్ పోస్టులకు సంబంధించి ఎలక్షన్ జరిగాయి. సో 2 మాత్రం కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. నామినేట్ అంటే ఏకగ్రీవంగా, ఇక్కడ పోటీ అనేది లేకుండా డైరెక్ట్గా కూటమి ప్రభుత్వం విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ తరఫున. సో డిప్యూటీ మేయర్ ఏలూరు కైవసం చేసుకుంది. సో ఇదంతా కాస్త పక్కన పెడితే తిరుపతి నియోజకవర్గానికి అక్కడ పరిధిలో ఒకసారి చూసుకుంటే ఆ నగరపాలక సంస్థల దగ్గర కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే తిరుపతి నియోజకవర్గం నగరపాలక సంబంధించి అక్కడ ఆసక్తికర సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో అప్పట్లో ఇలాగే నగరపాలక సంబంధించినటువంటి మేయర్ ఎలక్షన్ జరుగుతూ ఉండంటే టీడీపీ పార్టీ వాళ్ళని కానీ జనసేన పార్టీ వాళ్ళని కానీ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయనీయకుండా చేశారు. తొత్తర కిషోర్ సంథింగ్ అతను ఉంటాడు, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఎంత అడావుడి చేసాడో గతంలో మీరు చూసే ఉంటారు. కనీసం రాడ్లతో కొట్టి ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అప్పట్లో రాడ్లతో మొత్తం ధ్వంసం చేశారండి. ఏవైతే వెహికల్స్ వేసుకొచ్చారో ఆ వెహికల్ని, టీడీపీ కార్యకర్తల్ని, ఎవరైతే పోటీ చేయడానికి వచ్చినట్టు వాళ్ళని కనీసం నామినేషన్లు దాఖలు చేయకుండా చిత్రహింసలు చేశారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న చూసుకొని. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎక్కడ దౌర్జన్యం పాల్పల్లా, కావాలని చెప్పి అక్కడ బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు. కిడ్నాపులు చేశారా? కిడ్నాపులు చేసి అంత చేయాల్సినంత అవసరం ఏంటి? అంత రౌడీయిజం చేయాల్సినంత అవసరం ఏంటి? అధికారంలో ఉన్నదా కూటమి ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వం నమ్ముకునే కదా ప్రజలు ఇప్పుడు ఏమన్నా సరే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మున్సిపల్ సంబంధించిన అందరూ ఓట్లేసేది. కనీసం మాట్లాడుతున్నామంటే కాస్త ఆలోచన ఉండాలి కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి. అన్నమాట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తా ఉంది కదా. ఈ రోజున డిప్యూటీ మేయర్ పోస్టులు అన్ని కొన్ని చోట్ల ఏకగ్రీవంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదైతే మున్సిపల్ కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు, రకరకాలుగా ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామాలు చేసేసి కూటమి పార్టీలో చేరారు. మరి వీటికి ఏమంటారు? ఈ రోజున అందితే జుట్టు అందపోతే కాళ్ళు పట్టుకునే మాటలు మాట్లాడడం కాదు, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాదు, అన్నీ చట్టబద్ధంగా క్రమశిక్షణగా జరుగుతూ ఉండంటే బురద జల్లే రాజకీయాలు, సేవ రాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దౌర్జన్యాలు చేశారా? మీరు చేసిన దౌర్జన్యాలతో పేల్చుకుంటే కూటమి ప్రభుత్వం చాలా తక్కువ. కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు మీరు అట్టు పెడితే అట్టున్నర పెడదాం అన్నట్టు కూటమి ప్రభుత్వంలో ఉర్రూతలు ఊగిపోయారు, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కనీసం అడుగు కూడా బయట పెట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు దౌర్జన్యాలు చేశారని చెప్పి మీరు దౌర్జన్యాలు చేయొద్దు, వాళ్ళు అరాచకాలు సృష్టించారని చెప్పి మీరు అరాచకాలు సృష్టించొద్దు. అందరిని చట్టపరంగా శిక్షిద్దాం, ప్రతిదానికి ఒక టైం వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కనీసం కార్యకర్తలు కూడా ఈ రోజున బయట పెట్టట్లా. అలాంటిది ఈరోజు దౌర్జన్యాలు జరిగాయా? కిడ్నాపులు జరిగాయా? మీరు మీరే కిడ్నాపులు చేసుకోండి, మీకు మీరే దౌర్జన్యాలు చేసుకోండి. అలవాటే కదా డ్రామాలు ఆడటం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసేవాడు కదా బాబాయ్ గొడ్లపోటు, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు, ఇవే కదా మళ్ళీ ప్లే అవుతా ఉన్నాయి. దౌర్జన్యాలు చేసుకునేది మీరే, తన్నులు తినించుకునేది మీరే, మళ్ళీ కూటమి ప్రభుత్వం బురద జల్లడం. మేయర్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, అన్ని చట్టపరంగానే జరిగినాయి, చక్కగా ఎలక్షన్లు జరిగినాయి, విజయాలు సాధించుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. కానీ దీని మీద బురద జల్లడం మాత్రం ఆపండి. వాస్తవాలు తెలుసుకోకుండా వెంటనే ఎనలిస్టులు బయలుదేరిపోతారండి. అరే అక్కడ జరిగిన సంఘటన ఏంటి, అక్కడ మాట్లాడి ఏం పట్టించుకోరేక. మరి గతంలో ఇంత జరిగినప్పుడు అప్పుడు ఎందుకు నోరులే మెదపలో పోయారప్పుడు? ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఎంత దారుణంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కనీసం ఈ అంశాల మీద ఒక్కటైనా మాట్లాడించగలగలరా? రౌడీయిజం చేసింది మీరు కాదు, దౌర్జన్యాలు చేసింది మీరు కాదు. ఈ రోజున మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నామినేషన్లు వేసినా సరే కూటమి ప్రభుత్వం స్వాగతిస్తూ అందరితో నామినేషన్లు తీసుకుందా ఉంది. ఆ ఎలక్షన్లు కూడా సజీవంగా జరిగినా ఉన్నాయి. ఇక్కడ ఏం ఇబ్బందులు జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కాబట్టి అన్ని చట్టబద్ధంగా జరగాలని ఒక ఉద్దేశంతో చక్కగా ఎలక్షన్లు సజీవంగా జరుగుతూ ఉంటే దీని మీద ఎంత దారుణాన్ని ట్రోల్ చేస్తారండి? గెలుపు ఓటములు సహజం, అంతే తప్ప ఓడిన వాళ్ళు అది గెలిచిన వాళ్ళ మీద వేడపులు ఆడడం కరెక్ట్ కాదు. గెలిస్తే ఒకలాగా, ఓడిపోయిన తర్వాత ఒకలాగా మారడం చేత కాదు కూటమి ప్రభుత్వానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఓడిపోయినప్పుడు ఎలాంటి పట్టుదలతో ఉన్నారు, గెలిచిన తర్వాత కూడా అదే పట్టుదలతో అన్నామడ ప్రకారం చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరు చూడండి. ప్రజల్లోకి వస్తారని చెప్పి దౌర్జన్యాలు సృష్టించాలి, ఆలోచనలు సృష్టించాలని చెప్పి ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏది మాట్లాడుతున్నాం కాస్త ఆలోచించుకొని మాట్లాడాలా. దౌర్జన్యాలు చేయాలి, అరాజకాలు చేయాలంటే క్షణం పట్టదు. కానీ మీరు విమర్శలు చేస్తే మేమేదో జడిసిపోయి ఇదిగో వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు చెప్పి కళ్ళబొల్లి మాటలు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి పెత్తనాలు చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన అందిస్తూ ఉంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లో అన్ని కరెక్ట్గా జరిగినాయి. కొన్ని చోట్ల ఏకగ్రహంగా గెలిచారు, కొన్ని చోట్ల ఎక్కడో అవకతవకలు జరుగుతాయి. ఎలక్షన్ అన్న తర్వాత కాస్త అటో ఇటో కొన్ని వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి, అంతే తప్ప దీన్ని ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేసి ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడ దాఖలు చేయలేదు చెప్పాలి కదా, పేపర్లు చూపించాలి కదా. మాట్లాడినేసినంత మాత్రం అది నిజమైపోదు కదా. జరిగిన ప్రతి విషయానికి పిన్ టు పిన్ మీరు ప్రజలు చూపించాలంటే మీరు వాస్తవాలు చూపించాలి కదా. నామినేషన్ వేయించట్లేదు, దౌర్జన్యం చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అట్లా పక్క ఆధారాలు నిరూపించండి. పలానా వాడు మా దగ్గరకు వచ్చాడు, ఇలా ఇబ్బంది పెట్టాడు, ఇలా చేసాడు, బెదిరించాడు, చెత్త కొట్టేసాడు, ఇలా చేసి చెప్పండి. ఎక్కడే ఉన్నాయి? ఏమీ లేవు కదా. ఎందుకు లేనిపోయిన విషయాలు మీరు క్రియేట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం అన్ని లైన్ చేసుకుంటూ వస్తుంటే బురద జల్లి రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రతిదానికి ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెందాలి అన్నట్టు లేనిపోయిన క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన అబండాలు వేస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు సార్, కాస్త ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి సార్. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెస్తున్న ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా కాస్త సివియర్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చాలా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తా ఉన్నారు వాళ్ళు. ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు చెప్పేటప్పుడు వాస్తవాలు చెప్తున్నారా, అవాస్తవాలు చెప్తా ఉన్నారా? లేని వార్తలు సృష్టించి అదే నిజం అని చెప్పి నమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సోషల్ మీడియాలో ఇక వార్తలు స్ప్రెడ్, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగే బదులు ఈ రోజున టెక్నాలజీ పెరుగుతోంది కదా, టీవీలు చూసే వాళ్ళు చాలా తక్కువ మంది, సెల్ ఫోన్ ఉంది కదా, టక్ మనం ఓపెన్ చేసడం, యూట్యూబ్ చూడటం, సో దాంట్లో హెడ్లైన్స్ వస్తాయి కదా. ఈ రోజున మన టాపిక్ అది ఆటోమేటిక్గా ట్రెండింగ్లోకి వస్తుంది. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 1-4-5 వీడియోలు వెంటనే పోస్టులు చేస్తూ ఉన్నారు. టీడీపీ సంబంధించిన వాళ్ళు 1-2 పెడతా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? హైక్ పెరిగిపోతా ఉంది. ఇదిగో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చూడండి, మున్సిపల్ ఎలక్షన్లో ఇలా చేశారని చెప్పి హైక్ పెరుగుతూ ఉంటుంది. ఏమవుద్ది? ఆ వీడియో ట్రెండింగ్లో వస్తుంది, ప్రజలు చూస్తారు. నిజంగా ఇలా జరిగిందా, ఇలా చెందిందని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారు? ఓ నాయన ఇదే నిజం అనుకుంటా అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టే విధంగా కొంతమంది తయారయ్యారు. సో కూటమి ప్రభుత్వం కాస్త కళ్ళు తెరిచి ఎలాంటి తప్పుడు వీడియోలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క భావన. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.